అందరికీ నమస్తే అండి. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు కూడా నేషనల్ మీడియాలో కావచ్చు, లోకల్ మీడియాలో కావచ్చు ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారికి అండ్ సీఎంఓలో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా గారికి ఢిల్లీలో వాగ్వాదం జరిగింది. అది చాలా పెద్ద ఇష్యూనే అనేది కొన్ని పేపర్స్లో కవర్ అయింది, మీడియాలో కవర్ అయింది. కొంచెం దీనిలో ఇంటర్నల్గా ఏం జరిగింది, అసలు అక్కడ గొడవ ఎక్కడ మొదలైంది, ప్రస్తుతం ఏ దశలో ఉంది, ఇదంతా కూడా కాస్త డెప్త్గానే నేను అనలైజ్ చేద్దామని కొంచెం మాట్లాడా. అక్కడ ఉన్న ఎంపీలు, ఆ గొడవ ఫాలో అయిన కొంతమంది ఎంపీలు, నేషనల్ మీడియాలో ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళతో నేను మాట్లాడాను. సో అలా మాట్లాడే క్రమంలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ 4 రోజుల కిందట ఈ గొడవ జరిగింది. సీఎం గారు ఎంపీలందరితోనూ మాట్లాడడానికి 4 రోజుల కిందట ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు కదా, సీఎం గారు ఢిల్లీ వెళ్ళారు కదా. అలా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎంపీలందరితో కాన్ఫరెన్స్ మాట్లాడడానికి లోపలికి వెళ్ళారు. అలా బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ నంద్యాల ఎంపీ శబరి గారు బయటకు వచ్చి వెనకే సీఎం గారు వస్తుండడంతో ఆమె డోరు పట్టుకున్నారు, హోల్డ్ చేసి పట్టుకున్నారు. ఇప్పుడు ఆ డోరు ఆటోమేటిక్ డోర్స్, ఆ వదిలేస్తే గ్లాస్ డోర్ వెనక వస్తున్న పర్సన్కి తగులుతుంది, సో అందుకని ఆమె అలా పట్టుకునేసరికి ఆ తర్వాత సీఎం గారు వెళ్ళిపోయారు, సెండ్ ఆఫ్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. సో అక్కడ సీఎం గారు వెంటే ఫాలో అవుతున్న ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా గారు శబరి గారిని ఉద్దేశించి ఏదో అన్నారు. సో దాంతో శబరి గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి, మీరు రూట్గా చెప్పొద్దు, ఏమైనా చెప్పాలంటే పొలైట్గా చెప్పండి, నేను ఒక ప్రజాప్రతినిధిని అని ఎంపీ గారు అన్నారు. సో దాంతో అక్కడ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత సీఎం గారు వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీడియా వాళ్ళు ఎటో వెళ్తున్నప్పుడు కాస్త మీడియా వాళ్ళు కొంచెం పక్కకు జరిగిన తర్వాత అప్పుడు ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా గారేమో ఎంపీ గారిని ఎక్స్క్యూజ్ మీ, యూ కమ్ హియర్ అని అన్నారండి. అలా అన్నప్పుడు శబరి గారు నాకేం పని, సో ఆమె వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళకపోవడంతో అప్పుడు ఈయనే శబరి గారు అంటే ఎంపీలు ఉన్న దగ్గరకు వచ్చి, నా 15 years సర్వీస్లో నన్ను ఎవరూ కూడా రూడ్గా మాట్లాడొద్దు, పొలైట్గా మాట్లాడు అని నాకు ఎవరూ సజెషన్స్ ఇవ్వలేదు, మీరెందుకు ఫ్రీ సజెషన్ ఇస్తున్నారు అని మొదలుపెట్టారు. అక్కడ ఇద్దరికి మధ్య కాస్త క్రాస్ వర్డింగ్స్, క్రాస్ టాక్స్ వచ్చాయి. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్న నేషనల్ మీడియా వాళ్ళు కూడా కొంతమంది వచ్చేసారు అప్పుడే ఇది జరగడం చూసి. ప్లస్ పక్కనున్న ఎంపీలు కూడా మాట్లాడుతున్నారు, ఇద్దరితో కూడా మాట్లాడుతున్నారు. దాంతో అది అయిపోయింది. కానీ అప్పుడు అక్కడ ఎంపీలు ఉన్నారు, ప్లస్ నేషనల్ మీడియా వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అదంతా ఎవరు పట్టించుకోలేదు, అయిపోయింది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత మిగిలిన ఎంపీలు గతంలో సేమ్ ఇదే ఐఏఎస్ అధికారితో తమకు ఎదురైన అనుభవాలను ఎంపీ గారికి చెప్పారు, అంటే శబరి గారికి చెప్పారు. ఈ ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎంపీ అండ్ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక రిజర్వ్డ్ ఎంపీ ప్లస్ మరో రాయలసీమను ఆనుకుని ఉన్న మరో ఎంపీ. సో వీళ్ళు ముగ్గురు కూడా చెప్పడంతో శబరి గారు ఇదేంటి, ఎంపీల విషయంలో ఒక ఐఏఎస్ అధికారి అంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి, అంత రూడ్గా ఉండడం ఏంటి, సో ఇది కరెక్ట్ కాదు కదా, మనం ఎందుకు ఆగాలి, మనం లోకేష్ గారికో సీఎం గారికో కంప్లైంట్ చేయాలి కదా అని అనుకున్నప్పుడు ఆల్రెడీ ఆ ఎంపీలు వాళ్ళకి జరిగినప్పుడే కంప్లైంట్ చేశారంట. ఆల్రెడీ అతని మీద ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కంప్లైంట్ చేశారంట. కాకపోతే ఆయనకు రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరిలో ఒక పెద్ద ఎంపీ, ఒక పేరు మోసిన ఎంపీ గారి సపోర్ట్ ఆయనకు ఉంది, ఉత్తరాంధ్రకు చెందిన పేరు మోసిన ఎంపీ గారి సపోర్ట్ ఆయనకు ఉంది. సో ఆయన గతంలో కలెక్టర్గా పనిచేసినప్పుడు అక్కడ ప్రజాప్రతినిధులతో కూడా కొంత ఇష్యూస్ ఉండేవి అని అన్నారు. సో చివరికి ఆయన తీసుకొచ్చి సీఎంఓలో వేస్తే ఇప్పుడు ఇవన్నీ ఈ ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో దీనికి యాక్చువల్లీ విషయం బయటకు వచ్చిన తర్వాత కొంచెం భుజాలు తడుముకోవడం, ఆ ఇష్యూని కవర్ చేయడానికి, నష్ట నివారణ కోసం అసలు ఇదేమి జరగలేదు, ఇదంతా ఫేక్ వార్త, దీన్ని ఖండించండి అని చెప్పి ఇద్దరికీ ఆదేశాలు వెళ్ళాయంట. అటు కార్తికేయ మిశ్రా గారికి అండ్ ఎంపీ శబరి గారికి ఇద్దరికీ పార్టీ పెద్దల నుంచి, ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్ళాయి. లేదు అది తప్పుడు వార్త, అది ఫేక్ వార్త, మీరు వెంటనే ఖండించండి అని. దానికి ఇద్దరూ ఒప్పుకోలేదు. మేబీ ఐఏఎస్ అధికారి గారు ఒప్పుకున్నారో లేదో తెలియదు, కానీ ఎంపీ గారు ఒప్పుకోలేదని చెప్పి మనకి వేరే పొలిటికల్ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం. ఎందుకంటే అక్కడ జరిగిన విషయం వాస్తవం, ప్లస్ అక్కడ ఓన్లీ శబరి గారికి అండ్ కార్తికేయ మిశ్రా గారికి ఎక్కడో ఎవ్వరూ చూడకుండా సీక్రెట్ ప్రదేశంలో జరిగితే, 4 గోడల మధ్య ఇద్దరికి మధ్య వాగ్వాదం జరిగితే బయటికి రాదు. కానీ అక్కడ నేషనల్ మీడియా వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఎంపీలు ఉన్నారు. ఆ నోటంటే ఈ నోటంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్తే బయటికి వెళ్ళిపోద్ది. అక్కడ ఏం జరిగిందో సీన్ టు సీన్, పిన్ టు పిన్, వర్డ్స్ టు వర్డ్స్ బయటికి చెప్పేశారు ఆల్రెడీ. ఈవెన్ ఎన్డీటీవీ లాంటి నేషనల్ మీడియాలో కూడా దీన్ని కవర్ చేశారు.
కొన్ని మీడియాలు డిలీట్ చేస్తాయి. ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో, ఎప్పుడైతే ప్రభుత్వం కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయని గమనించారో, ఎప్పుడైతే ఆ ఐఏఎస్ అధికారి గారికి కూడా కాస్త గట్టి బ్యాక్గ్రౌండ్ ఉంది అని అనుకున్నారో, ప్లస్ ఎంపీలందరూ ఎప్పుడైతే గట్టిగా ఉన్నారో, ఎందుకులే ఇది ఇష్యూ చిలికి గాలివానగా మారేలా ఉంది అని చెప్పి కొంతమంది వెబ్సైట్లో, నేషనల్ మీడియాలలో ఆర్టికల్ డిలీట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ ఇష్యూని సీఎంఓ టేకప్ చేస్తున్నారు. ఇంటర్నల్గా ఎంక్వైరీ జరుగుతోంది, ఎవరు తప్పు ఎవరిదేంటని. సో దీనిలో ఎవరి పట్టుదల మీద వాళ్ళు ఉన్నారు, ఎవరి మాట మీద వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా తలొగ్గట్లేదు. అయితే ఇక్కడ ఎంపీలు అందరూ మాత్రం ఒక మాట మీద ఉన్నారు. వాళ్ళకి ఎదురైన అనుభవాల దృష్ట్యా, గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా వాళ్ళు అవసరమైతే మరోసారి సీఎం గారిని కలిసి ఈ విషయాలన్నీ కూడా, గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మరోసారి ఫిర్యాదు చేయడానికి, వాళ్ళకి ఎదురైన అనుభవాలను చెప్పడానికి సిద్ధపడుతున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఒకవైపు పొలిటికల్ పవర్ ఎంపీలందరూ, మరోవైపు బ్యూరోక్రసీ పవర్. ఇద్దరిలో ఎవరు ఎక్కువ తక్కువ అని మనం చెప్పలేము. ఎవరి పవర్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పరిమితులు కూడా వాళ్ళకు ఉంటాయి, ఎవరి అధికారాలు, ఎవరి హక్కులు, ఎవరి విధులు వాళ్ళకు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎవరి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇద్దరు పెద్దవాళ్ళే అవ్వచ్చు, కానీ ఇద్దరు చిన్నవాళ్ళే. థ్యాంక్ యూ.